సమావేశాన్ని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు పరిశీలనలో ఉన్నటువంటి పెద్దలు శాసనమండలి సభ్యులు అద్దెంకి దయాకర్ గారు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పటిష్టత, రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంగా పదవులను గతంలో ఎవరెవరైతే అర్హత ప్రకారం కావాలనుకున్న వారి యొక్క వివరాలను సేకరించేటువంటి కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఇప్పటికే గ్రామాల నుండి గ్రామాధ్యక్షుడిగా, మండలాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించడానికి ముందుకు వచ్చేటువంటి జాబితాను మరి పరిశీలించి అందులో అనుభవజ్ఞులైన వారికి పదవులు ఇస్తూ ఆ కార్యవర్గంలో కూడా ఇతరత్ర పదవులు కావాలని వారికి అందరికీ ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సుమారు 1700 పైచులకు దరఖాస్తులను గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి పెట్టుకున్నటువంటి సందర్భంలో వాటిపైన చర్చించడానికి వారు రావడం జరిగిన వాటి సందర్భం చెప్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలందరికీ చేరవేసేలా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లా పనిచేయాలని ఈ సభ ద్వారా వారిని సమాయత్తం చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం ఓవైపు, ప్రాంత అభివృద్ధి ఓవైపు, తెలంగాణ ప్రజల గుండెల్లోకి ఇందిరమ్మ ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు వెళుతున్న క్రమంలో ఇక మాకు నూకలు చెల్లవని తెలంగాణలో భావిస్తూ ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్, ఈరోజు టీఆర్ఎస్ వైపున బీజేపీ నుండి కూడా రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కృత్రిమంగా యూరియా కొరతను సృష్టిస్తూ ఈరోజు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ వేరు చేయాలని చూస్తున్నా ప్రజలు ఈరోజు ఇంత చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటూ ఉన్నటువంటి ప్రయత్నాలు ముందుకు పోతున్నప్పుడు ఈరోజు ఈ సమావేశం ద్వారా క్యాడర్ను సమాయత్తపరిచేటువంటి సందర్భంలో నేను ఈ సభ ద్వారా ఈ యూరియాకు సంబంధించిన అంశంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటల్లో సబబెంతుందనే మాట. కేటీఆర్ గారు మీరు నిన్నటి రోజు మాట్లాడిన మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కాదు, మీరు మాట్లాడాల్సి ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన చెప్తున్నారు. 9,80,000 మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు ఇస్తే ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఆగస్టు 26కి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వకపోతే మీరు కేంద్రాన్ని అడగాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తప్పుకునే విధంగా యూరియాను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం, కాళేశ్వరం అడ్డు పెట్టుకొని బురద రాజకీయం చేస్తున్నారు. ఈరోజు దీన్ని అడ్డు పెట్టుకొని రైతుల ద్వారా రాజకీయం చేయడం సబబు కాదు. ఈరోజు 9,80,000 అలొకేటెడ్ ఈరోజు మన రాష్ట్రానికి ఉంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు 12 లక్షలు ఇచ్చిన 20 రోజుల క్రితం అంటారు. అసలు మీకు లెక్క అంకెలు గారడి చేస్తున్నారు తప్ప లెక్క కూడా పక్కకి తెలియను మీరా ఈరోజు మా గురించి మాట్లాడారు. యూరియా తెలంగాణలో సకాలంలో రైతులకు అందించాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రులు పలు దఫాలుగా లేఖలు కేంద్రాన్ని రాసిన, స్వయంగా కలిసి వచ్చిన కేంద్రం కావాలనే చేస్తున్నటువంటి సందర్భాన్ని మా ఎంపీలు లోక్సభలో ఆందోళన చేస్తే ప్రియాంక గాంధీ గారు వచ్చి మద్దతు చెప్పింది. యూరియాకు వెంటనే తెలంగాణకి ఇవ్వాలి. మీ 8 మంది బీజేపీ ఎంపీలు ఎటువైపు ఉంటున్నారు? ఆ ప్రశ్న కేటీఆర్ ఎందుకు అడుగుతున్నారు? కేటీఆర్ గారు మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నారు. మీ 10 ఏళ్ళ ప్రభుత్వంలో మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యూరియా తయారైందా? ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం పంపించింది, మనం పంపిణీ చేసినాం. ఈరోజు ఢిల్లీ నుంచి పంపిణీ చేయాల్సినటువంటి రాకపోతే మీరు అడగవలసింది భారతీయ జనతా పార్టీ. ఎందుకు మీరు నరేంద్ర మోడీ మాట్లాడడానికి భయపడుతున్నారు అడుగుతున్నారు. ఈసీ బిల్లు ఎప్పుడు మాట్లాడరు, రైతులకు అన్యాయం జరుగుతుంది, యూరియా సకాలం చెల్లిస్తున్న బీజేపీ అని మాట్లాడరు. ఈరోజు మీ వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. మీరు రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు, రైతులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వమైన పోరాటం చేసైనా ఈ ఖరీఫ్లో మనకు రావాల్సిన అలొకేషన్ 9,80,000 తప్పనిసరిగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ క్యాబ్ ఇప్పటికి ఆగస్టు 20వ తారీఖు వరకు ఇంకా వాళ్ళు 2,88,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండే.
ఇవ్వకపోవడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది. రైతులు ఈ అంశాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తాను.